ఇంకా చెప్పండి ప్రశ్నారావానికి సంబంధించి ఏం చెప్తారు? ఆయన ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారు. మరి అంత నీచమైన కేసు పెడుతున్నారు. అసలు రావణ్ అంటే అర్థం ఏంటి? అహంకారం, అహంకారం, అధర్మం. సో ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక జర్నలిజం అనే ఒక ముసుగులో ఆయనకి నచ్చినది చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు కాదు, ఇట్లాంటి పదజాలం అనేది వాడట్లేదు. ఈయన కేవలం ఒక ఫెమిలియర్ అవ్వాలని, నేను సోషల్ మీడియాలో ఒక వ్యూస్ కోసం ఒక ఫెమిలియర్ అవ్వాలి, ఇంకా నాకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తున్న వ్యక్తి ఈ రావణ్ అనే వ్యక్తి. ఆయన అసలు పేరు కూడా జోసెఫ్ కదా. రావణ్ అయితే ఆయన అసలు పేరు కాదు. నువ్వు అసలు జోసెఫ్ నుంచి ఎందుకు రావణ్ కింద అవ్వాలనుకున్నావు? అంటే నీ ఇంటెన్షన్ బేసికలీ నీది బ్యాడ్ ఇంటెన్షన్, చాలా బ్యాడ్ ఇంటెన్షన్ ఇది. నువ్వు ఎంత అధర్మంగా, ఎంత అహంకారంగా, ఎన్ని పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడినా కూడా ప్రజలు చొప్పించి కొడతారు, చొప్పించి కొడతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళు చేసే పనులకి మొత్తం కరెక్ట్. కాకపోతే బీజేపీ దీన్ని కట్ చేసి అది వేరే రకంగా ట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. అసలు ఆయన ఏం కరెక్ట్ మాట్లాడాడు? పబ్లిక్ కోసం మాట్లాడా? పర్ఫెక్ట్ గా పబ్లిక్ కోసం మాట్లాడా? లేదు. పిచ్చి వాగుడు, ఎవడి మీద పడితే వాడి మీద నోరు ఉంది కదా అని పిచ్చి వాగుడు మాట్లాడుతున్నాడు. జర్నలిజం అంటే పిచ్చి వాగుడు మాట్లాడడం కాదు, ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. జర్నలిజం అంటే ఏంటి? ఇక్కడ ఏంటి అభివృద్ధి జరగలేదు, ఈ అభివృద్ధి మీరు చేయాలి, పిల్లలకి ఇది లేదు అది మీరు చేయాలి, గురుకులం పాఠశాలలో ఫుడ్ సరిగ్గా లేదు దానికి మీరు మాట్లాడండి అని చెప్పి మాట్లాడాలి తప్ప ఈయన చేసే పనులు ఎట్లా ఉన్నాయి? రెచ్చగొట్టే ధోరణ. ఆ రెచ్చగొట్టే ధోరణ ఎందుకంటే హిందుత్వాన్ని కింద పరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అది ఎట్లా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు మనం చాలా మాట్లాడుకుంటాం, ఇప్పుడు హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతున్నావు. ఏ మిగతా వర్గాలు లేవా? వాళ్ళని నువ్వు ఎందుకు టార్గెట్ చేయవు? నువ్వు జోసెఫ్ కదా, నీ జోసెఫ్ అంటే నువ్వు క్రిస్టియన్వి, నువ్వెందుకు నీ వర్గాన్ని నువ్వు టార్గెట్ చేసుకోవు? నీకెందుకు హిందువుల్లో? మరి పని పాట లేక వాళ్ళకి కావాల్సిందండి వ్యూస్. ఆ వ్యూస్ వస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి ప్లస్ ఇంకోటి మద్దతు కాదు, నడిపిస్తున్నారు ఇన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అవ్వచ్చు లేకపోతే బీఆర్ఎస్ అవ్వచ్చు. ఈ రాజకీయ పార్టీలకి ఏంటంటే ఎవడైతే కొంచెం హల్చల్గా కనిపిస్తాడో సోషల్ మీడియాలో, కొంచెం ఇట్లాంటి వేషాలు వెద వేషాలు వేసి మాట్లాడడం చేస్తాడో అలాంటి వాడికి 1 లక్ష 2 లక్షలు పడేస్తాడు. వీడికి రేట్ ఎంత ఉంది ఆ రేటు ప్రకారం వీడికి పడేసి వీడితో మాట్లాడిస్తున్నారు, మాట్లాడించి వీళ్ళకి నచ్చిన పని చేస్తున్నారు. వీడు పవన్ కళ్యాణ్ కాదు, ప్రపంచంలో ఎవరినైనా కూడా వీడు మాట్లాడతాడు. ఎందుకంటే వీడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్. ఇంటర్నల్ గా వచ్చిన మాటలు కాదు అవి. ఎవరికైనా ఎవరి మీద కోపం ఉంటే డబ్బులు ఇచ్చి చేపిస్తారు చూసారా, ఆ పని ఈ రావణ్ అనే వ్యక్తితో చేపిస్తున్నారు. అంటే రావణ్ అంటే అలియాస్ జోసెఫ్ తో చేపిస్తున్నారు. ఎందుకంటే వీడికి సిగ్గు, శరం, చీము, నెత్తురు లేదు. వీడు ఎక్కడ తిన్నా అక్కడే కక్కుతాడు వీడు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు కోసమే ఇట్లాంటి నీచపు పనులన్నీ చేసి జర్నలిజం అనే ఒక పొర పెట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల్లో రావణ్ అనే వ్యక్తి ఎక్కడైనా మనం చూసామా? కొత్తగా ఎందుకు వచ్చాడు? ఏ అన్యాయాలు ఇంతవరకు జరగలేదా? ప్రజలకి జరిగాయి కదా. ఇంతవరకు జరగలేనివి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి గుళ్ళు స్టార్టింగ్ లో కొల్లగొట్టారు, మరి ఆ రోజు ఉన్నాడా? లేడు కదా. మరి ఈ రోజు సడన్ గా ఎందుకు వచ్చాడు ఈ రావణ్ అనే వ్యక్తి? వెనకాతలు ఒకడున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాతలు ఎవరు ఎలా ఉన్నారో అట్లాగే ఈ రావణ్ అనే వ్యక్తి వెనకాతల ఒకడు ఉండి డ్రామాలన్నీ ఆడుతున్నాడు. ఆ విషయం మా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు జర్నలిజం ముసుగులో వీళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రతిదీ నిజమైపోదు. వీళ్ళకి నడ్డి విరిపే టైం అనేది తొందరలోనే వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని జైల్లో తీసుకెళ్ళి ఆల్రెడీ ఉతుకుతున్నారుగా, సరిపోదు, ఇంకా గట్టిగా ఉతకాలి. తప్పేం చేయలేదు అసలు. వాడు వీడియోలు చూసారు మీరు? అసలు వాడు హిందువుల పేరు చెప్పి హిందువుల్ని కింద పరిచే విధంగా మాట్లాడు, మత విద్రోహ శక్తుల్ని లాగుతున్నాడు బయటికి. దీనివల్ల పిల్లలు మైండ్ సెట్ కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళు టార్గెట్ అవుతారు. వీడు ఏం చేస్తున్నాడు? జంజన్ టార్గెట్ చేస్తున్నాడు. వీడు ఏమవుతుంది? డైవర్ట్ అవుతారు. అంటే మేము ఈ ట్రాక్ కరెక్ట్ కాదనమాట, అందరూ రామన్లాగే ఉండాలన్నమాట అని చెప్పేసి వీడు ఏం చేస్తున్నాడంటే యాంటీ నేషనల్ గా పిల్లల్ని తయారు చేసే పని చేస్తున్నాడు. అలా చేస్తే ఎంత పెద్ద మనకి తప్పు జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ లో.
ఈ రోజు టెర్రరిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎవరు చేస్తున్నారు? చిన్న పిల్లలతో చేపిస్తున్నారు. చిన్న పిల్లలకి హ్యూమన్ బాంబుగా వాళ్ళని మరుస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ ట్రైన్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి రావణ్ లాంటి వాళ్ళు ఇదే స్పీచ్ కంటిన్యూ చేసి మనం ఎంకరేజ్ చేసామంటే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ చదువులు మానేసి వీడికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు కూడా రేపు పొద్దున ఇదే దారిలో వెళ్తే అప్పుడు మన సమాజం ఏమవుతుంది? మన సమాజం నాశనం అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు ఒక మంచి స్థాయికి రావాలని తప్ప కానీ ఇట్లా యాంటీ నేషనలిజం ఇలాంటివి అలవర్చుకొని ఇలాంటి వాడి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తుని పాడు చేసుకునే విధంగా ఉండకూడదు. కేసుకి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన ఏం తప్పు చేశారని చెప్పేసి ఆయనకు అంత పెద్ద శిక్ష విధించడం జరిగిందని చెప్పేసి చాలా మంది రావణ్ కి సపోర్ట్ గా కూడా మాట్లాడుతున్నారు. రావణ్ కి సపోర్ట్ గా చేసే వాళ్ళకి తలకాయ లేదు అన్నది నేను క్లియర్ గా చెప్తున్నా. ఇలాంటి వాడికి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తేనే నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి వాడు ఇంకొకటి పుట్టుకు రావాలంటే గజగజలాడు వణుకుతారు. కాబట్టి 100% ఏదైతే పోలీస్ వ్యవస్థ చేస్తున్నారో రావణ్ విషయంలో అది 100% కరెక్ట్. ఇలాంటి వాడిని ఇలాంటి తలకే లేని వెధవని చూసి ఇంకొకడు ఇట్లా మారకూడదు, ఇలా మారకూడదు, ఇలా ఉండకూడదు అని లెసన్ నేర్చుకుంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం.